పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, చాలా లక్ష్యాలు సాధించే విధంగా మీరు శ్రమ చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు, స్నేహితులతో కలిసి చర్చలు చాలా వరకు అనుకూలతల్ని చూపించే దిశగా మీకు ఉండడం వల్ల ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత కంగారుగా అనిపించినప్పటికీ మీరు చమత్కారంగా, చాకచక్యంగా వ్యవహరించి అలాంటి సమస్యను అధిగమిస్తూ సమయానికి ఏదో విధంగా ధనాన్ని అక్కడ ఉపయోగించి తీసుకొచ్చి మొత్తానికి సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళే చాకచక్యాన్ని ప్రదర్శించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. మాటలు మొదలైన విషయాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు. మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండడం అనేది పరాక్రమం పెరుగుతూ ముందుకు వెళ్ళే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వీళ్ళకి శారీరక విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఎక్కువ శ్రమ చేయడం వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. చేసే పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయడం వల్ల, ఎక్కువ శ్రమ కోర్చడం వల్ల ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీరు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో మీరు ముందుకు పెడుతూ పనులన్నీ కూడా సకాలంలో చేయడానికి గట్టి నిర్ణయంతో సాధిస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థికమైన విషయాల్లో మీకు వచ్చిన ధనాన్ని కూడా మీరు చక్కగా దాన్ని ప్రణాళికాపరంగా ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పెడతారు. మిత్రుల్ని కలుస్తారు, చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు, చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ దాంట్లో అన్ని విధాలు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం, తోడ్పడుతూ అనుకున్న పనులు సాధించుకుంటారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ప్రదేశాల్లో వృత్తులకి, అంటే ఏదైనా కొత్త ప్రొఫెషన్కి అవకాశం అనేది ఏర్పడుతుంది. నూతన బాధ్యతలు, వృత్తిపరమైన ఆదాయం, గౌరవం సిద్ధించటం, అలాగే వృత్తిపరంగా కొత్త వ్యక్తులు సహకారం మీకు లభ్యమవ్వడం, దాని పరంగా అనుకున్న సమయానికి అనుకున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. నూతన ప్రదేశాలకి, దూర ప్రదేశాల కోసం, తీర్థయాత్రల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల్ని, గురువుల్ని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కూడా చక్కటి అవకాశాలు, దూర ప్రదేశాల్లో అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ విధంగా కూడా అనుకూలం కలిగిన సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ఇది డ్రైవింగ్ విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలుగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రితో కానీ, పెద్దలతో కానీ మాటల్లో విభేదాలు రాకుండా
జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా మెళకుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనుసు రాశి వాళ్ళకి నూతన పరిచయాలు, దూర ప్రదేశంలో ఉండే మిత్రులతో చక్కటి చర్చలు, అలాగే ఆశించిన ఫలితాలన్నీ కూడా చక్కగా ఏర్పరచుకోవడం, అవార్డ్స్ మొదలైనవి వచ్చే అవకాశాలు లాంటి దానికి అవకాశం ఉంది. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రదేశాలు సందర్శించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు ఇంత ముందున్న ఏదన్నా మీకు రుణములు ఉంటే వాటిని చెల్లించేయడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ట్యాక్స్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని దాన్ని ఎలాగైనా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయపరమైన విషయాల్లో పెద్దల్ని సంప్రదిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయ్యేట్టుగా చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి పోటీలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తూ దాని విషయంలో ముఖ్యమైన వాళ్ళని ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ఇష్టపడే వ్యక్తుల కోసం అంటే మీకు అనుకూలమైన వ్యక్తులు, మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు ఈ రోజున ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా అవి మీకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి. అంటే కుటుంబ సభ్యులతో కానీ సంతానంతో కానీ కలిసి చక్కగా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి మీరు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి స్వగ్రామం సందర్శించడానికి కోరికలు అధికంగా ఉంటాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో నూతన గృహ నిర్మాణం విషయంలో కానీ లేకపోతే ఏదైనా పెట్టుబడుల కొరకు అంటే స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు వాటికి సంబంధించిన చర్చలతో ఈరోజు గడపడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ఆహార విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే చాలా వరకు అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ